గతంలో గురుకుల పాఠశాలల వ్యవస్థ బ్రహ్మాండంగా విలసిల్లి లక్షలాది మందికి ఉన్నత విద్యనిచ్చి జీవితాన్నిచ్చినటువంటి పద్ధతులలో గత ప్రభుత్వంలో జరిగినటువంటి గురుకుల పాఠశాలలు ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో ఈ గురుకుల పాఠశాలలో చదువుతున్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ బిడ్డలకు న్యాయబద్ధంగా ధర్మబద్ధంగా వాళ్లకు చెందాల్సినటువంటి ఆ బడ్జెట్ ఏదైతే ఉందో వాళ్లకు చెందకుండా ఈరోజు గద్దల్లాగా తన్నుకుపోయేటువంటి ఒక దుర్మార్గమైన ప్రయత్నం ఈ ప్రభుత్వంలో జరుగుతుందనడానికి ఈసారి జరిగినటువంటి టెండర్లే ఉదాహరణ. వీటిని విషయాలు తెలుసుకొని బయటకు తీసి ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు వాళ్ళకు సంబంధించిన అధికారులు చేస్తున్నటువంటి ఈ అవినీతిని బయటపెట్టి ప్రజలకు గురుకుల పాఠశాలలకు న్యాయం జరగాలనే ఉద్దేశంతో గౌరవనీయులు హరీష్ రావు గారు ఈ మధ్య కాలంలో ఈ గురుకుల పాఠశాలలో జరిగినటువంటి టెండర్లలో అవినీతి గురించి మాట్లాడడం జరిగింది. ఎవరైతే బాధ్యత కలిగినటువంటి మంత్రులు ఉన్నారో వాళ్ళు దీనిపైన స్పందించి ఇందులో ఏం జరిగిందో వివరణ చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులకు అధికారులకు ఉంటుంది. మీరు ఈ ప్రభుత్వంలో ఒక బాధ్యతాయుతమైనటువంటి జవాబుదారీగా ఉండాల్సినటువంటి అవసరం ఉన్నదనేటువంటి విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. అది విస్మరించి తిరిగి ఎదురుదాడి చేయడం, ఇందులో ఏమీ జరగలేదని బుకాయించేటువంటి మాటలు మాట్లాడడంతో జరిగింది జరగకుండా ఉండదు. నిజం అబద్ధం కాదు. ఇవన్నీ బయటకు వచ్చినాడు డెఫినెట్గా ఎవరైతే బాధ్యులు ఉన్నారో ప్రజా క్షేత్రంలో వాళ్లకు శిక్ష తప్పదు. ఈరోజు ఉన్నటువంటి సంక్షేమ శాఖకు మంత్రులుగా వ్యవహరిస్తున్నటువంటి వాళ్లకు కనీసమైనటువంటి అవగాహన లేకుండా వ్యవహరిస్తున్నారు, మాట్లాడుతున్నారు. అయితే ఈ శాఖలలో జరిగినటువంటి టెండర్ ప్రక్రియలో ఏమేమి ఐటమ్స్ ఉన్నాయి, ఎంత టెండర్లు పిలిచిండ్రు, ఎవరెవరు ఎలిజిబుల్ ఉన్నారు, కనీసమైనటువంటి అవగాహన లేకుండా మాట్లాడుతున్నట్టుగా కనబడతా ఉంది. బీసీ సంక్షేమ శాఖ మంత్రి అయితే పొన్నం ప్రభాకర్ గారు ఈ టెండర్ ప్రక్రియతో మాకేం సంబంధం లేదని మాట్లాడిండు. మేము కూడా గదే అంటున్నాం. ఒక మంత్రిగా ఉండి సంక్షేమ శాఖకు ఉన్నటువంటి మంత్రులు, అది సోషల్ వెల్ఫేర్, ఎస్టీ వెల్ఫేర్, బీసీ వెల్ఫేర్, మైనారిటీ ఏదైనా కావచ్చు, మీరు మాకు సంబంధం లేదని అనడం వల్ల అధికారులు ఇష్టారీతిన ఇందులో అవకతవకలు చేసి కుంభకోణాలకు పాల్పడి మీకు రావాల్సినటువంటి ముడుపులు చెల్లితే చాలా, అంతవరకు మాత్రమే మీకు తెలుసా? అదేవిధంగా సాంఘిక సంక్షేమ, అదేవిధంగా గిరిజన సంక్షేమ మంత్రిగా బాధ్యతలు వహిస్తున్నటువంటి అడ్లూరి లక్ష్మణ్, ఆయన కనీసమైన అవగాహన కూడా లేదు. ఇందులో ఏం జరగలేదని అంటాడు. అరే, ఈ టెండర్ డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో దీంట్లో జరిగినటువంటి అవకతవకల గురించి క్లియర్గా మేము చెప్తున్నప్పటికీ కూడా వాటిపైన మాట్లాడకుండా తనకు దోచింది మాట్లాడుతున్నాడు. ఒకవేళ ఏదైనా టెండర్ మధ్యలో మార్చాల్సి వస్తే దానికి సంబంధించిన మినిట్స్ ఉంటాయి, అదేవిధంగా టెండర్ కమిటీ ఉంటుంది, ఆ బిడ్లో పాల్గొన్నటువంటి వాళ్ళందరూ ఉంటారు. మరి వాళ్ళందరి సమక్షంలో ఒక్కసారి బహిరంగ విచారణకు సిద్ధం కావాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా మా హయాంలో
దళిత సోదరులకు కావచ్చు ఈ టెండర్ ప్రక్రియలో ఆనాడు పూర్తి స్థాయిలో వారికి న్యాయం జరిగే విధంగా, వారికి ఒక రకమైనటువంటి జీవనోపాధి కలిగే విధంగా మేము వ్యవహరించినాం. కానీ ఈనాడు ఈ దళిత ఇండస్ట్రియలిస్టులందరినీ పక్కకు పెట్టి, ఎస్సీ బీసీ వాళ్ళందరినీ పక్కకు పెట్టి, ఏకంగా మీరు ఇతర రాష్ట్రాలకు సంబంధించినటువంటి బడా కంపెనీలందరినీ కూడా ఆహ్వానించి టెండర్లు పిలిచినటువంటి మాట వాస్తవం కాదా? ఖచ్చితంగా ఇది ముమ్మాటికి వాస్తవం. తర్వాత అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారు ఆయన చెప్పినటువంటి స్టేట్మెంట్లనే క్లారిటీ లేదు. ఆయన ఏం మాట్లాడిండు? ఫస్ట్ మేము టెండర్లు పిలిచిందే 683 కోట్లు. దాని తర్వాత మళ్ళొక స్టేట్మెంట్ 3 రోజుల తర్వాత మేము 1142 కోట్లకే పిలిచినాం. తర్వాత ఈ గ్రాసరీస్కి సంబంధించింది 761 కోట్లు. అంటే ఇవన్నీ చిల్లరతో కలిపితే 2586 కోట్లకు టెండర్లు పిలిచిన మాట వాస్తవం. కానీ ఈ మంత్రి గారికి మాత్రం దీనిపైన ఏమాత్రం అవగాహన లేదు. ఉదాహరణకు నేను ఆయన మాట్లాడినటువంటి మాట ఒక్క వీడియో క్లిప్పింగ్ చూపిస్తా. ఆయన మాటకు ఆయననే కాంట్రవర్సీ. మరి 623 లక్షలకి టెండర్ పిలవడం జరిగింది. ఆ నిబంధనలకు అనుగుణంగానే టెండర్ ఫైనల్ చేసి వారికి ఇవ్వడం జరిగింది. హరీష్ రావు ఒక కామెంట్ చేశారు, తన దగ్గర ఆధారాలే ముఖ్యంగా టెండర్లు సుమారుగా 2000 కోట్ల వరకు అవినీతి జరిగిందని చెప్పి హరీష్ రావు చెప్తున్నారు. మీరు ఏమంటారు? టెండర్ వాల్యుయేషన్ ఎంత అండి? 1142 కోట్ల 1142 కోట్ల చిల్లర టెండర్. అంటే దీంట్లో మంత్రి గారికే పూర్తి అవగాహన లేదు. ఈ రెండు స్టేట్మెంట్లు ఎప్పుడు అని అంటే, ఒకటేమో జూన్ 12 తారీఖు, ఒకటేమో జూన్ 18 తారీఖు. అంటే ఈ 4 రోజులలోనే 5 రోజులలోనే ఆయన స్టేట్మెంట్లనే క్లారిటీ లేదు. పిలిచిందేమో 2500 కోట్ల పైచీలకు టెండర్లు పిలిస్తే ఆయనకు కనీసమైనటువంటి అవగాహన లేకుండా మాట్లాడుతున్నాడు. అదేవిధంగా మొదట 2/4/2026 రోజున ఈ టెండర్ ప్రొక్యూర్మెంట్ ద్వారా పొందుపరిచినటువంటి విధానంగా మరి టెండర్ కమిటీ సభ్యుల ఆమోదం ద్వారా ఈ టెండర్ పిలవాల్సి ఉండే. మరి ఆమోదం ఉందా లేదా అని మేము అడుగుతున్నాం. అదేవిధంగా సాధారణ టెండర్లో ఏమైనా మార్పులు చేయాలనుకుంటే ఈ కోరిజెంటియం అంటే మార్పుల చేర్పుల ద్వారా రూపంలో ఏం మార్పులు చేసిండ్రు, మరి ఈ ప్రొక్యూర్మెంట్ టెండర్ పోర్టల్లో మీరు అప్లోడ్ చేసిన వివరాలు వెల్లడిస్తారా? అసలు టెండర్ నిబంధనలకు అనుగుణంగా ఎలిజిబిలిటీ కండిషన్స్ ఏం మార్చిండ్రు? అదేవిధంగా ట్రంక్ బాక్స్ టెండర్లలో తుది నిబంధనలు ఏవైతే ఉన్నాయో కంపెనీకి అనుగుణంగా రూపొందించారనేది ఆరోపణ. అదేవిధంగా ఈ చింతామణి కంపెనీ సేమ్ రిప్రజెంటేషన్ ఏదైతే ఇచ్చిందో అదే నిబంధనలు మీరు టెండర్ డాక్యుమెంట్లో పొందుపరిచిందనేటువంటిది మేము చేస్తున్న ఆరోపణ. ఒకవేళ మీకు చిత్తశుద్ధి ఉంటే ఈ డాక్యుమెంట్ని బయట పెట్టాలి. అదేవిధంగా ఒక మన ప్రాంతానికి సంబంధించినటువంటి బెల్లంపల్లి యువకుడు, ఎస్సీ యువకుడు, ఆయన అప్లై చేస్తే ఆయన ఈఎండిలో సరైన క్లారిటీ ఇవ్వకుండా డిస్క్వాలిఫై చేసినటువంటి మాట వాస్తవం. అదేవిధంగా ఇచ్చినటువంటి టెండర్లన్నీ కూడా దాదాపుగా ఈ గుజరాత్కు సంబంధించినటువంటి మఫత్ లాల్ వాళ్ళ కంపెనీకే 5 టెండర్లు 1838 కోట్ల రూపాయలు కట్టడి పెట్టడం జరిగింది.
దాదాపుగా 5 కంపెనీస్, 5 టెండర్లు. అంటే ఇక్కడ అన్ని రకాల అవకాశాలు ఉన్నప్పటికీ కూడా మరి వాళ్ళకు ఈ ప్రాంతం వాళ్ళకు ప్రాధాన్యత ఇవ్వకుండా ఇతర రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళను పెద్ద పెద్ద బడా కాంట్రాక్టర్లను ప్రోత్సహించి కమిషన్ల కోసమే ఈ టెండరు నిర్వహణ జరిగిందనడంలో ఎటువంటి సందేహం లేదు. తర్వాత GOMS నెంబర్ 1 ఏం చెప్తుంది? ఇది తెలంగాణ ప్రభుత్వం అన్ని ప్రభుత్వ శాఖలు, కార్పొరేషన్లు, గురుకులాలు, ఆసుపత్రులు మొదలైన వాటి అవసరమైన బెడ్షీట్లు, బ్లాంకెట్లు, టవల్స్, యూనిఫారం, క్లాత్స్ ఈ చేనేత తెలంగాణ చేనేత పరిశ్రమకే ఇవ్వాలని మరి యొక్క జీవో తీసుకురావడం జరిగింది. దీని ద్వారా చేనేత కార్మికులకు ఉపాధి కల్పించడంతో పాటు ఆ సహకార సంఘాలను బలోపేతం చేయాలనే ఉద్దేశంతో ఈ జీవో మీరు తీసుకొచ్చినటువంటి జీవోనే. మరి మీరు తీసుకొచ్చినటువంటి జీవోను మీరే తుంగలో దొక్కి ఈ బడా కాంట్రాక్టర్లకి కాంట్రాక్టులు కట్టబెట్టేటువంటి ప్రయత్నం మీ హయాంలో మీ ఆధ్వర్యంలో జరిగింది. ఒకవేళ వీళ్ళ కనుక మేము చేయలేము అంటే నాన్ అవైలబిలిటీ సర్టిఫికెట్ కనుక వాళ్ళు ఇచ్చినట్టయితే మీరు బయటి వాళ్ళను పిలిచేటువంటి అవకాశం ఉంటుంది. కానీ వాళ్ళు సర్టిఫికెట్ ఇవ్వకుండానే మీరు ఎకాఎకిన టెండర్లు పిలిచి మరి ఈ నిబంధనలు అంటే GORT నెంబర్ 1 కూడా తుంగలో దొక్కే ప్రయత్నం చేశారు. అదేవిధంగా ఈ లెదర్ పరిశ్రమకు సంబంధించినటువంటి GO10 వీళ్ళు కూడా ప్రభుత్వ శాఖలు, గురుకుల పాఠశాలలు, పోలీస్ శాఖ కావచ్చు, వీటన్నిటికి కూడా ఈ తెలంగాణ లెదర్ ఇండస్ట్రీస్ ప్రమోషన్ కార్పొరేషన్ లిమిటెడ్ ద్వారానే కొనుగోలు చేయాలనేటువంటి ఒక జీవో తీసుకొచ్చిండ్రు, GO నెంబర్ 110. దీని ప్రకారం కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి చర్మకారులకు ఉపాధి కల్పించడం, షెడ్యూల్ కులాలకు వాళ్ళను ప్రోత్సహించడం, ఆ ఇండస్ట్రీని బలోపేతం చేయడం అనేటువంటిది దీని యొక్క ఉద్దేశం. మరి దీన్ని పూర్తిగా తుంగలో దొక్కి నిబంధనలకు విరుద్ధంగా మీరు టెండర్లు పిలిచిండ్రు. టెండర్లు పిలిస్తే బొర్రోని మొత్తుకుంటూ వాళ్ళు హైకోర్టును ఆశ్రయించాల్సినటువంటి పరిస్థితి మీరే కల్పించారు. హైదరాబాద్కు చెందినటువంటి వీరాంజనేయ హ్యాండ్లూమ్ వీవర్స్ మ్యూచువల్ ఎయిడెడ్ కోఆపరేటివ్ సొసైటీ వాళ్ళు హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టును ఆశ్రయిస్తే ప్రభుత్వం తానే జారీ చేసిన జీవోను ఉల్లంఘించిందని, అదేవిధంగా చేనేత వస్త్రాలు కొనుగోలు TSCO ద్వారానే జరగాలని ఉన్నప్పటికీ ప్రైవేట్ సంస్థలకు అవకాశం ఇవ్వడం చేనేత కార్మికులకు నష్టం జరిగిందని హైకోర్టు భావించి మరి 25/2/2026 ఈ టెండర్ నోటిఫికేషన్ ఇచ్చినటువంటి నోటిఫికేషన్ను హైకోర్టు పరిశీలించి దీంట్లో అనేక అవకతవకలు జరిగినాయని, ప్రభుత్వం ఇచ్చినటువంటి ఏదైతే సమాచారంలో తప్పులు ఉన్నాయని ఈ టెండర్ను రద్దు చేయడం జరిగింది. అదేవిధంగా ఈ GO 110 కూడా వాళ్ళు పాపం మాకే ఈ వర్క్ ఇవ్వండి అని చెప్పేసి ఈ చేనేత కార్మికులు కావచ్చు, లెదర్ ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు కావచ్చు, ప్రభుత్వాన్ని ప్రాధేయపడ్డప్పటికీ కూడా వీళ్ళని పక్కకు పెట్టి నిబంధనలను జీవోను కూడా కాలరాచి మరి వీళ్ళు ఈ టెండర్లను పిలవడం జరిగింది. దీనికి హైకోర్టు మొట్టికాయలు వేసి ఈ టెండర్లను రద్దు కూడా చేయడం జరిగింది. రద్దు చేస్తూ హైకోర్టు ఆదేశాల మేరకు టెస్కోకేమో ఒక 20% అన్న కనీసం ఇవ్వండి, అదేవిధంగా ఈ లెదర్ ఇండస్ట్రీ వాళ్ళకు కూడా ఒక 10% అన్నా మీరు వర్క్ ఇవ్వండి, నిబంధనలు పూర్తి తుంగలో తొక్కద్దని చెప్పేసి మరి ఆ రోజు హైకోర్టు ఆదేశిస్తే
ఇవ్వడం జరిగింది. మరి దీంట్లో ఇంత పెద్ద మొత్తంలో మీరు కోర్టు ఆదేశాలను కూడా పాటించకుండా ఒక కొత్త నిబంధనను తీసుకువచ్చి దాని ద్వారా ఏంది మీరు తీసుకొచ్చిన నిబంధన, ఈ ప్రాజెక్టు మానిటరింగ్ యూనిట్ PMU 2/4/2026లో ఇది తీసుకువచ్చి వీటన్నిటిపైన కూడా మరి ఈ క్లాత్ కావచ్చు, బెడ్షీట్లు కావచ్చు, వీటన్నిటిపైన కూడా తెలంగాణ వీవర్స్ మ్యూచువల్ ఎయిడెడ్ కోఆపరేటివ్ సొసైటీ వాళ్ళు మాకు అన్యాయం జరిగింది ఈ PMU ద్వారా అని వీళ్ళు కూడా కోర్టుకు వెళ్తే వీళ్ళకు కూడా మరి హైకోర్టు ఆర్డర్ ఇచ్చి ఈ టెండర్ను కూడా రద్దు చేస్తే వీళ్ళకు 20% చివరికి ఇవ్వడం జరిగింది. ఇటు హైకోర్టు తర్వాత వీళ్ళందరినీ కూడా ప్రాధేయపడ్డారు. మన వేము నరేందర్ రెడ్డి గారికి కలిసిండ్రు, రిప్రజెంటేషన్ ఇచ్చిండ్రు. అదేవిధంగా కొండా సురేఖ గారు స్వయంగా లెటర్ రాసిండ్రు. ఏం రాసిరామే, దయచేసి ఉత్పత్తులను కేంద్రీకృత టెండర్ విధానం నుండి మినహాయించుటకు విజ్ఞప్తి, ముఖ్యమంత్రి గారికి లెటర్ రాసిండ్రు. ఒక ఎంపీ వాళ్ళ అధికార పార్టీకి సంబంధించినటువంటి ఎంపీ ఉత్తరాన్ని కూడా వాళ్ళు పట్టించుకోలే. అదేవిధంగా ఈ తెలంగాణ లెదర్ ఇండస్ట్రీ వాళ్ళు కూడా మా వర్క్ మాకే ఇవ్వండి, మీరు ఇతర కంపెనీలను ప్రోత్సహించొద్దు, దీనికి జీవో ఉన్నది, మాకు చేసే కెపాసిటీ ఉందని చెప్పి వాళ్ళు కూడా ప్రాధేయపడితే కూడా వీటన్నిటినీ పక్కకు పెట్టి జీవోలను కూడా లెక్కలోకి తీసుకోకుండా మరి ఈ టెండర్లన్నీ కూడా నిర్వహించడం జరిగింది. ఇందులో ఖచ్చితంగా ఈ 2000 పైచీలకు ఏవైతే కోట్ల టెండర్లలో ఖచ్చితంగా అవినీతి జరిగింది, కుంభకోణం జరిగింది. దీనికి సంబంధించినటువంటి అనేక ఆధారాలు ఉన్నాయి. మీరు ఎక్కడికంటే అక్కడ, ఎప్పుడంటే అక్కడికి మేము అన్ని ఆధారాలతోటి హైదరాబాద్లో ఉన్నటువంటి ప్రెస్ క్లబ్కి వస్తాం. మీరు రండి, మీ అధికారులు మీరు రండి. ఊరికేనే ఛాలెంజ్లు చేసుడు కాదు. మీకు దమ్ము ధైర్యం ఉంటే ఇగో ఎన్ని అవకతవకలు జరిగినాయో, ఎన్ని తప్పులు జరిగినాయో, మీరు జీవోలను ఏ విధంగానైతే ఇగ్నోర్ చేసి బలవంతంగా టెండర్లు చేసిండ్రో, హైకోర్టు కూడా ఆర్డర్ ఇస్తే కూడా ఎట్లా ఖాతరు చేయలేదో మీరు ఇవన్నీ కూడా నిరూపించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మరి టైము డేటు చెప్పండి. ఖచ్చితంగా మేము హైదరాబాద్ ప్రెస్ క్లబ్లో వచ్చి వీటన్నిటిని కూడా నిరూపించడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి ఈ సందర్భంగా సోషల్ వెల్ఫేర్ మినిస్టర్ కావచ్చు, బీసీ వెల్ఫేర్ మినిస్టర్ కావచ్చు, అదేవిధంగా ఈ ప్రభుత్వంలో బాధ్యత వహిస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా మేము ఛాలెంజ్ చేస్తున్నాం. మీకు ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా ఈ ఎస్సీ వర్గాల యొక్క డబ్బులను నిజంగా కూడా ఎవరు ఆశించవద్దు. వాళ్ళ డబ్బు వాళ్ళకే చెందాలనేటువంటి ఒక మానవతా దృక్పథం ఉండాలి. దాన్ని తుంగలో దొక్కి దయా దాక్షణ్యాలు లేకుండా చేసినటువంటి ఈ విధానాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ మరి ఈ ఛాలెంజ్ని తప్పకుండా మీరు స్వీకరించి డే టు టైం మేము చెప్తున్నాం. ప్రెస్ క్లబ్ మేము ఎప్పుడంటే అప్పుడు రావడానికి సిద్ధంగా ఉన్నామని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ, మరి ఇదేది ఆషామాషి విషయం కాదు. మాట్లాడింది హరీష్ రావు గారు. అన్ని ఆధారాలు ఉంటే తప్ప వారు మాట్లాడే అవకాశం ఉండదు. ఇవాళ మేము కూడా శాఖాపరంగా చాలా విషయాలు తెలుసుకున్న తర్వాతనే మాట్లాడుతున్నాం. కాబట్టి దీన్ని స్వీకరించి ప్రభుత్వం ముందుకు రావాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అందరికీ నమస్కారం.